ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వారు నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే దాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తట్టుకోలేక వాళ్ళకి నిద్ర పట్టక పాపం వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గురించి హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని జనసేన పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నా, అభివృద్ధికి తేడా తెలియని వైసీపీ నాయకులు. అభివృద్ధి అంటే రాష్ట్రం కోసం తగ్గటం, రాష్ట్ర ప్రజల కోసం తగ్గటం, అభివృద్ధి ధ్యేయంగా భావించడం, ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ సమపాల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే అభివృద్ధికి నాంది. మరి మీరు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయకపోగా అవినీతి చేసి అదే మార్గం, అదే పరిస్థితులు మీ మైండ్లో నిక్షిప్తమైనాయి. పవన్ కళ్యాణ్ గారు డెప్ప కటింగ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలబడినటువంటి అత్యంత ఉన్నతమైన నాయకుడు ఈ భారతదేశంలోనే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ వేషం వేయడానికైనా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటారు. నీలాంటి అవినీతి పరుల్ని వేటాడటానికి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే నోరు దురుసుగా మాట్లాడే వ్యక్తులకు ఇది హెచ్చరిక. మరొక మాట చెప్పారు మన చంద్రశేఖర్ గారు, మా కుటుంబంలోంచి సర్పంచ్గా మేము గెలిపించుకున్నామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈనాడు వార్డు నెంబరు ఎంపీగా కూడా గెలవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలా. అదేవిధంగా మీ కుటుంబంలో సర్పంచ్గా మీరు గెలిపించుకొని మరి మీరేం చేశారో మీకు బాగా తెలుసు. గ్రామ పంచాయతీలో ప్రజల సొమ్ము మొత్తం కూడా పనులు చేయకుండా దుర్వినియోగం చేసి నేటికి ఈ రోజుకి కూడా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇలాంటి దుస్థితిలో ఉన్నారంటే మరి మీరు గెలిపించుకున్న సర్పంచ్ రాష్ట్రంలోనే 2వ స్థానం అని ఆ రోజు తెగ సంబరపడ్డారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఈ రోజు సింగరాగూడ గ్రామ పంచాయతీ అవినీతికి చేరింది. మరి దీని మీద మీరు మాట్లాడరా? పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని మీరు రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా ప్రజల సంక్షేమానికి అతను సొంత డబ్బులతోటి వేల కోట్ల రూపాయలు దానం చేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేదని నేను ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఎవరైనా సరే, అటు పేర్ని నాని కూడా అప్పుడప్పుడు పేలాలు ఎగిస్తుంటాడు. మరి ఆ పేర్ని నాని కూడా పేలాలు ఎగించుకోకపోతే ఇంట్లో పేర్లు కుక్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వాన్ని 11 ఇచ్చారు. ఇదే విధంగా కానీ పిచ్చి వ్యాసాలు చేస్తే భవిష్యత్తు మీరు ఇంట్లో పేలాలేపు కూడా పేరు చూసుకోవడానికి పరిమితం అవుతాను కూడా ఈ పేరు దానికి కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఒకటే, మీకు చేత అయితే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి, రాష్ట్రం చేసే అభివృద్ధికి సూచనలు ఇవ్వాలండి. ఏదైనా అభివృద్ధి చేయకపోతే ఇది అభివృద్ధి జరగట్లేదు, ఈ విధంగా చేసే అభివృద్ధి జరుగుతుందని మీరు చట్టబద్ధమైనటువంటి సొల్యూషన్ చేయండి. తప్పితే ఎక్కడా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మరి మీకు భవిష్యత్తు ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఎవరు మాట్లాడలేదు, అది గుర్తుపెట్టుకొని మీకు చేత అయితే ప్రజలకు సహాయం చేయండి, చేత కాకపోతే పద్ధతిగా ఇంట్లో కూర్చోండి. జై జనసేన, జై హింద్.